మీరు మొదటి కుంభమేళా గురించి ఆలోచించినప్పుడు మీ వయసులో ఏమి ఆలోచన కలుగుతుంది? మీకు నాగసాధువుల గురించి ఆలోచన మొదట మీ మనసులోకి వచ్చినప్పుడు కుంభమేళా కార్యక్రమం గుర్తుకొస్తుంది. అక్కడ ఆ సాధువులు ఏమి ధరించకుండా తిరగటం తరచుగా ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. వారు అక్కడ అలా ఉండటానికి గల కారణాలు ఉన్నాయి. ఒక సాధువు అన్నింటినీ వదిలి ఆధ్యాత్మికత మార్గం వైపు తన జీవితాన్ని గడుపుతాడు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే దేవుని శోధన లేదా విశ్వం యొక్క అంతిమ సత్యంను కనుగొనడం సూచిస్తుంది. వారు నిజాన్ని కనుగొని దానిని జ్ఞానోదయంగా భావిస్తారు. ఎందుకు ఇతరులు జ్ఞానోదయం కోసం పూజిస్తారు? నాగసాధువులు దుస్తులను ఎందుకు ధరించరు? కొన్ని ఆధారాల ప్రకారం నాగా అంటే నగ్నంగా అని చెబుతారు. ఈ సాధువులు పూర్తిగా వేరు చేయబడిన మరియు వారు అన్ని మార్గాల్లో వియోగమును సాధన చేస్తారు. ముందుగా చెప్పినట్లు వారు పూర్తిగా వేరు చేయబడి ఉంటారు. ఒక సాధువు కుటుంబం మరియు స్నేహితులతో అన్ని బంధాలను తెంచుకుని ఉంటాడు. వారు ఒక ప్రదేశంలో ఉండాలని కోరుకోరు. ఈ సాధువులు వివిధ ప్రదేశాల్లో తిరుగుతారు. వారికి సాధారణంగా చుట్టూ తరలించడానికి సొంత ఇల్లు ఉండదు. వారు యాంత్రికులు ఇచ్చే ఆహారాన్ని తింటారు. వారు కేవలం జీవించడానికి మాత్రమే తింటారు. అంటే వారు చాలా తక్కువ తింటారని అర్థం. బట్టలను త్యజించడం అంటే ప్రపంచమును త్యజించటం అని అర్థం. బట్టలు మాకు రక్షించటానికి మరియు అవి హోదాను సూచిస్తాయి. బట్టలు ఇవ్వడం ద్వారా ఈ సాధువులు అత్యంత ప్రాథమిక అవసరాలలో ఒకటిగా పరిత్యజించారు. ఇది వారి పునరుద్ధరణకు ఒక సంకేతం. వారు సాధారణంగా ధ్యానం లేదా ఎక్కువ సమయం కొన్ని ఆధ్యాత్మిక విధానమును అనుసరిస్తారు. వారికి వాతావరణం గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకే వారిని ఏమీ ధరించకుండా తీవ్రమైన చలి మరియు వేడి ప్రదేశాల్లో చూడొచ్చు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.